మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ఏపీలో డ్రోన్ సిటీ డెవలప్మెంట్ కి ఐఐటి హైదరాబాద్ హెల్ప్ చేయబోతుంది. ఈ మేరకు రెండు సంస్థల మధ్య ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ అలానే హైదరాబాద్ ఐఐటి ఈ రెండు సంస్థల మధ్య కూడా ఒక ఒప్పందం జరిగింది. కీలకమైన ఒప్పందం. కేంద్ర పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో ఏం జరుగుతుందో ఒకసారి విశ్లేషిద్దాం మనం. ఇది పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో అటు హైదరాబాద్ ఐఐటి అంటే తిహాన్ టీమ్ స్టార్టప్స్కి సంబంధించినటువంటి టీం రన్ చేస్తుంది హైదరాబాద్ ఐఐటి. ఆ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించినటువంటి ప్రతినిధి బృందం ఒక ఒప్పందాన్ని సంతకం చేశారు. ఆ ఒప్పందం సారాంశం ఏంటి ఒకసారి విశ్లేషిద్దాం. దీని ప్రకారం డ్రోన్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ తిహాన్ ఐఐటి హైదరాబాద్ యూనిట్ బిల్డింగ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఏ హబ్ ఫర్ డ్రోన్ ఇండస్ట్రీ, అడ్వాన్స్డ్ టెస్ట్ బెడ్ ఫర్ అటానమస్ డ్రోన్స్ దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ప్లస్ స్కిల్ డెవలప్మెంట్ వీటన్నిటిలో అనమాట. ఈ రెండు రకాల డ్రోన్ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అటానమస్ నావిగేషన్ అండ్ టెస్టింగ్ సిస్టమ్స్, రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ప్రజెంట్ ఏమైతే వినియోగంలో ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా అధునాతనమైనటువంటి పద్ధతులు ఏవైతే వస్తున్నాయో వాటన్నిటిపైన కూడా అగ్రికల్చర్, డిజాస్టర్ రిలీఫ్, హెల్త్ కేర్, లాజిస్టిక్స్ వీటన్నిటికి కూడా డ్రోన్స్ డెవలప్ చేస్తారు. స్కిల్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్కి సంబంధించినటువంటి విభాగాల్లో కూడా ఈ రెండు సంస్థలు కలిసి పనిచేయబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ సిటీ పేరుతో ఓర్వకల్ దగ్గర ఒక స్పెషల్ సెజ్ని డెవలప్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించినటువంటి అడుగులు గత కొంతకాలంగా బలంగా పడుతున్నాయి. ఈ క్రమంలోనే డ్రోన్ ఈవెంట్స్ను కూడా ఆంధ్రప్రదేశ్ ట్రైనప్ చేస్తుంది. 35,000 మంది డ్రోన్ పైలట్లకి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సో ప్యారలల్గా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తిహాన్ ఐఐటి హైదరాబాద్ ఈ యూనిట్, ఆంధ్రప్రదేశ్ డ్రోన్స్ కార్పొరేషన్ ఈ రెండు సంస్థలు కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ, ఎందుకంటే డ్రోన్స్కి ఇచ్చేటువంటి లైసెన్స్లు కానీ పర్మిషన్స్ కానీ అన్ని పౌర విమానయాన శాఖ పరిధిలో మాత్రమే ఉన్నాయి. అందుకనే కేంద్ర ప్రభుత్వం డ్రోన్ పాలసీని కూడా తీసుకొచ్చింది. ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకునే అందరూ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళే కాబట్టి కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఐఐటి హైదరాబాద్కి సంబంధించినటువంటి వ్యవస్థలన్నీ కూడా ఈ డ్రోన్ కార్పొరేషన్లో పనిచేయబోతుంది. ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ హెల్త్ కేర్, అగ్రికల్చర్ రంగాల్లో డ్రోన్ని ఎక్కువ ఉపయోగించేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. చాలా సంస్థలను, బెంగళూరు బేస్డ్ సంస్థలను కూడా ఇక్కడికి ఇన్వైట్ చేసింది. సో ఇక్కడ ముఖ్యంగా ఓర్వకల్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ డ్రోన్ సిటీని పూర్తి స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దాలనేది ఏపీ ప్రభుత్వ లక్ష్యం. అందులో ఇక మీదట హైదరాబాద్ తిహాన్ హైదరాబాద్ ఐఐటి సంస్థ భాగస్వామి కాబోతుంది. కర్నూలుకి సమీపంలో ఉండేటువంటి ఓర్వకల్లో ఇది డెవలప్ అయితే తెలుగు రాష్ట్రాలు కూడా అంటే బెంగళూరు హైవేలో ఉండేటువంటి స్పెషల్ ఇండస్ట్రియల్ పార్క్ కాబట్టి దీనివల్ల తెలుగు రాష్ట్రాలకు మరింత ప్రయోజనం ఉంటుందని చెప్పని నిపుణులు అంటున్నారు. రాబోయే రోజుల్లో డ్రోన్ టెక్నాలజీ అనేక రంగాల్లో విస్తరించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ డ్రోన్ సిటీ డెవలప్మెంట్ పైన ఫోకస్ పెట్టింది.